జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెంగళూరులో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, తెన్నకల సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సోంప సర్కిల్ కూడలి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై మోకాళ్లపై బైఠాయించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యులు నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. బాధుడే బాధుడు అంటూ నాడు నాటకాలు ఆడిన లోకేష్, చంద్రబాబులు ఇప్పుడు ప్రజలు విలవిలలాడుతుంటే ఎందుకు బయటకు రావడం లేదని సురేందర్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పుడు సూపర్ మోసాలుగా మారాయని ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగనన్న సంక్షేమ పాలన అందిస్తే నేటి కూటమి ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం మీడియా సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియా ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి లెక్క ఖచ్చితంగా తేలుస్తామని సంచలన హెచ్చరిక జారీ చేశారు. చివరగా ఇంధన ధరలను వెంటనే తగ్గించాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి ధరలు తగ్గించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. మనం ధర్నా చేసిన ముఖ్య అంశం ఏమిటంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబడినందుకు. పెట్రోల్, డీజిల్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి కావచ్చు, పేదవాడికి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న కానీ ప్రతి ఇంట్లో ఒకరికైతే ఖచ్చితంగా అవసరం ఉండేది. నార్మల్గా ఏమన్నా ఉందంటే ఒకటి తిండి, ఇంకోటి పెట్రోల్, డీజిల్. ఎందుకంటే ఏమన్నా రోజు పనులకు పోవాలంటే కూడా పెట్రోల్, డీజిల్ బైక్లోకి తీసుకొని పోతే కానీ ఏం జరగని పరిస్థితి ఇప్పుడు నడుస్తున్న ఈ కాలంలో. అది ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అనే ఏదైతే వార్ అని పేరు చెప్పి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారో దాన్ని ఎలాగన్నా ఆపాలా. ఎందుకు ఆపాలా? ఈరోజు నేను ఒక బండి కొనుక్కున్నాను. ఒక 3 నెలల క్రితం బండి కొనుక్కున్న రోజు అప్పటికప్పుడు 2 లక్షలు పెరిగింది నా బండి మీద. ఎందుకు పెరిగింది? దాంట్లో సెస్ అనేది యాడ్ చేసి, నార్మల్గా ఏ బండి తీసుకున్నా కూడా సెస్ 1% ఉంటుంది. మన పేరు మీద రెండో బండి తీసుకుంటే సెస్ 2% అవుతుంది. అలాంటిది సెస్ 5% చేసి మొత్తం పెంచినారు. పెంచిన సెస్ ఏం చేసినారు? దాన్ని మనం దేనికోసం కడతా ఉన్నాం? మన స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సుల కింద కడతా ఉన్నాం. అప్పుడు ఈ డబ్బులు మనం ఏదైతే అధికంగా కడతా ఉన్నామో సెస్ రూపంలో, దాన్ని వాళ్ళు ఏం చేయాలా? ఇలా ఎప్పుడన్నా ఆపదలు వస్తేనో, ఏదో వార్ వస్తేనో, యుద్ధం వస్తేనో, డీజిల్కో, పెట్రోల్కో, బ్యారెల్ ఆయిల్స్కో, సంథింగ్ క్రూడ్ ఆయిల్ కోసం వాడుకోవడము, వివిధ రకాలుగా ఆ రోజు ఏదైతే ఉంటుందో దానికోసం వాడాలి. అది అంతా వదిలేసి మన వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా అన్నట్టు ఇంకా ధరలు పెంచుకుంటా పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? సాధారణ ప్రజలు ఇప్పుడు తిరగాల అంటే డీజిల్ కావాలా అన్నప్పుడు వాళ్ళకి మీరు అధికంగా ఇలా పెంచుకుంటా పోతే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే మన వైసీపీ ప్రభుత్వం హయాంలో 2 రూపాయలు 3 రూపాయలు పెరిగినట్టు గుర్తు నాకు. ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ 2-3 రూపాయలు పెరిగింది. ఆ రోజు దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్నంత డీజిల్ ఖర్చు, లేకపోతే డీజిల్కి 1 లీటర్కున్న ధర యా రాష్ట్రానికి లేదు అని చెప్పి వెగతాళిగా ట్వీట్లు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్క లీడర్లు పనిపాట లేకుండా ట్వీట్ కొట్టిండ్రు. అంటే మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న పెంచిన కారణం ఏమి ఉండొచ్చు అని కూడా ఆ రోజు ఆలోచించుకోకుండా ఎగతాళిగా ఒక ప్రభుత్వాన్ని మీరు దృష్టి ఇచ్చినప్పుడు ఈరోజు మీరు అదే పని ఎందుకు చేసినారు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. సెస్ పెంచినప్పుడు మీకు 1000 కోట్ల రూపంలో వస్తాయి, ప్రతి నెల 1000 కోట్లు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బైకులు కొంటారు, కార్లు కొంటారు, 1000 కోట్లు వస్తాయని. ఆ డబ్బుల్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజల కోసం ఖర్చు పెట్టకోకుండా ఫారెన్ నుంచి మనం దుబాయ్ నుంచి తెప్పించుకుంటాం, రష్యా నుంచి తెప్పించుకుంటాం, చైనా నుంచి తెప్పించుకుంటాం, వెనిజువేలా నుంచి తెప్పించుకుంటాం క్రూడ్ ఆయిల్ని. దానికోసం వాడండి. మీరు మీ సైడ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి మీరు డబ్బులు కట్టండి. మా రాష్ట్రంలో మాకు డబ్బులు తక్కువనే ఉండాలా, మా వాళ్ళకి మేము పెంచాము, అది కదా మీ ప్రభుత్వం చేయాల్సిన పని. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని రావడానికి ఈజీగా ఉన్నప్పుడు మన వాళ్ళకి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ అయితే అన్ని చోట్ల నుంచి తీసుకొస్తుంది కదా. వాళ్ళకి ఎక్కడైనా బ్లాకేజ్ ఉందా? క్రూడ్ ఆయిల్కి బ్లాకేజ్ ఉందా చెప్పండి. క్రూడ్ ఆయిల్కి అయితే బ్లాకేజ్ లేదు. క్రూడ్ ఆయిల్కి బ్లాకేజ్ లేనప్పుడు ధరలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి?
ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు మా దగ్గర సెస్ రూపంలో కానీ వివిధ రూపాల్లో కానీ స్టేట్ గవర్నమెంట్ 5% అనుకుంటా 10% అనుకుంటా ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటా ఉంది? ఈ డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి? దేనికి వాడుతా ఉన్నారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలకి ప్రజలకి వాడుతా ఉన్నారా? అదన్నా చెప్పండి, అదన్నా చూపించండి. ప్రజలకి వాడడంలా, ప్రజలకి మేలు జరిగేది వాడడంలా, ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుందా అంటే దాని గురించి ఆలోచనలా. ఇవన్నీ వదిలేసి ప్రజల్ని ఎలా దెబ్బతీయాలా, ప్రజల దగ్గర సొమ్ము ఎలా గుంజాలా అని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దీనికోసం జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మీరు ఎప్పుడైనా మీరు గమనించింటే కరెక్ట్గా 2019లో గెలిచిన తర్వాత వితిన్ 3 months మాట ఇచ్చిన ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్కటి 3 monthsకి అమలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? 2 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మేలు జరిగిందో ఒకరు చెప్పమనండి. టీడీపీ నాయకులు తప్పితే ఇంకా అరాచకాలు చేసి మా ప్రభుత్వంలో మా కార్యకర్తల మీదనో కేసులు పెట్టడం తప్పితే ఈ ప్రభుత్వం వల్ల ఒకరికి మంచి జరిగింది ఏంటి? ప్రెస్ మీట్లు వాళ్ళు పెడతా ఉన్నారు, మేము అలా చేసినాము, ఇది చేసినాము, అది చేస్తూ ఉన్నాం, ఇది చేస్తూ ఉన్నాం, మేము కక్ష రాజకీయాలు సాధిస్తాలేమో అని. నాయనా మీరు నలుగురికి మంచి చేసే విషయాలు మాట్లాడండి అయ్యా. మీరు మా ఎంబడబడితే ఏమొస్తుంది? మేము అపోజిషన్లో ఉన్న వాళ్ళము. రూలింగ్ పార్టీలో ఉండి అపోజిషన్ వాళ్ళు ఎంబడబడినారు. రూలింగ్ పార్టీలో ఉండి ప్రజలు మంచి చేయాలని కోరుకోవాలా? లేకపోతే అపోజిషన్ ఎక్కడ పోతా ఉందో అక్కడ పోయి అక్కడ ఉన్న లోకల్ లీడర్లను పిలిపించి ఇంటర్వ్యూలు పెట్టించి అబ్బా రాజురెడ్డి అట్లా అన్నాడు, రాజురెడ్డి ఇట్లా అన్నాడు అని చెప్పి 2 ట్రోల్స్ పెట్టాలా? ఏందయ్యా, ఏం మనుషులో ఏమో. ప్రజలకు సేవ చేసే పంచాయతీలు పెట్టండి, మోసాలు చేసేవి కాదు. ఇంకా మన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మా వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటన్నా మిస్ అయిందా? మన ఊర్లో ఉన్నటివి ఏం మిస్ కాల? ఈ న్యూస్లో చూస్తున్న ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు మనల్ని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎన్నెన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు మన మీద. అన్నీ దిగమింగుకుందాం. ఈరోజు మన టైం కాదు, ఊరికే ఉందాం. 2029 ఫస్ట్ మీ హక్కు. మీరు గెలిపిస్తేనే మేము పార్టీలోకి వస్తాము, పార్టీ ఫామ్ చేస్తాము. దాని తర్వాత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు చెప్తా ఉన్నా, ఒక్కరిని వదలను. ఈ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా కూడా టీడీపీ వాళ్ళు కూడా అరాచకాలు చేయరా? ఇప్పుడు ఏదైతే మా మీద చెప్తా ఉన్నారో వాళ్ళు చేసిండారా? ప్రతి ఒక్కరిని బుడుకుతా, ప్రతి ఒక్కరిని బయటికి తీస్తా. అగో మా నాయకుడు ఇక్కడే ఉన్నాడు ఒక ఆయనకు జరిగిన తప్పు నాకు తెలిసి ఈ మధ్యలో ఎవరు జరగాల. ఒకసారి అన్నా ఎట్లా నేను పోయింది అక్కడ ఇల్లీగల్గా దాదాపు టీడీపీ వాళ్ళ ఇల్లులు 100 పైన ఉన్నాయి. ఆ 100 ఇల్లులు కూడా చెప్తా అన్న, మీరు ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతే ఇల్లీగల్ నోటీస్ తీసుకొచ్చి ఈయన ఇంటిని గడిపినారో, ఎవిక్షన్ నోటీస్ని పట్టుకొచ్చి, అది కూడా ఎక్స్పైర్ అయిన ఎవిక్షన్ నోటీస్ పట్టుకొచ్చి ఒక నోటీస్ లేకోకుండా ఏం లేకోకుండా ఎలాగైతే వీళ్ళ ఇల్లు కూల్చినారో, టీడీపీ నాయకులు అందరూ చెప్తా ఉన్నా, మీ కార్యకర్తలు కానీ మా ప్రభుత్వం వచ్చిందంటే ఇల్లీగల్గా కట్టుకున్న ప్రతి ఒక్క ఇల్లుని డెమాలిష్ చేస్తాడ, విత్ రూల్స్, విత్ ఎవిక్షన్ నోటీసెస్ అన్నీ రుజువుగా తీసుకొని పోయి అన్నీ బయటికి దొబ్బిస్తా. ఎందుకంటే మీకొక రూల్ మాకొక రూల్ అని ఉండదు. ఎస్, మేము అపోజిషన్లో ఉన్నాం, మీరు రూలింగ్లో ఉన్నారు, 2 పార్టీలు ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం, వీ హ్యావ్ డిఫరెంట్ అజెండాస్. ఇవన్నీ నేను కాదన్ను. ఎవరికన్నా ప్రతి ఒక్క పార్టీకి ఏదో రకంగా చేయాలని ఉంటుంది, కానీ ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఉండదు. కానీ కూటమి ప్రభుత్వంకి ఉంది, మాకు చేయలేక కాదు. 5 ఏళ్ళు మేము చేసింది లేదు. ఈ మనిషికి చెప్తా అన్న, మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఈ మనిషికి జరిగిన మోసాన్ని, మా నాగల్దీన లీడర్ ఈయనకు జరిగిన మోసాన్ని ఎవరిని వదలను. ఎంఆర్ఓ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, అక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది అయితే కూడా వాళ్ళని అడిగితే, అన్న ఇదేమని కరెక్టా, ఎవిక్షన్ నోటీస్ తీసుకొచ్చి ఇల్లు కూల్చడం అంటే, అన్న మేము బందోబస్తుకు వచ్చినామని చెప్పినారు. మాకు మీరు బందోబస్తుకు వచ్చినప్పుడు మీరు పోలీసులు దేనికి చేయాలా? సేవ ప్రజలకు చేయాలా? అవన్నీ వదిలేసి మాకు బందోబస్తు చెప్పినారు రమ్మని చెప్పి అట్లా అని చెప్పి ఒక పేదోడు ఇంటి కూల్చేస్తాం మేము హాయిగా నవ్వుతా ఉంటామని చెప్పి డిస్కస్ చేసే కాలం ఇది. సో అందుకనే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు చెప్తా ఉన్నా, నాయకుడికి చెప్తా ఉన్నా, ఏది మర్చిపోను, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటా.
మీకు మాత్రం ఏది అపకారం జరిగినా కూడా 2029లో మన పార్టీ గెలిచిన తర్వాత లెక్కకి లెక్క ప్రతిదానికి సమాధానం చెప్పు. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ, అయ్యా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే రేట్లు ఎక్కువ ఉన్నాయి, మేము అధికారం చేపట్టిన వెంబడే తగ్గిస్తాము అని ఎలక్షన్లో చెప్పడం కూడా జరిగింది, మేనిఫెస్టోలో కూడా రాయడం జరిగింది. కానీ పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా స్టేట్ జిఎస్టీ తగ్గకపోవడం బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్కు నిలబడలేదు. ఈరోజు మళ్ళా ప్రజలపై ఇంకా మరీ భారం మోపుతూ ఉన్నారు. ఇది అన్యాయం. మేము ఈ ప్రైస్ హైక్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయంటే నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ పేద ప్రజలపైన భారం పడే విధంగా ఈ పాలసీలు ఉన్నాయి. వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూటమి ప్రభుత్వం అన్నీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేదంతా మోసంతో కూడిన అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలు మభ్య పెడతా ఉన్నారు. దీనిపైన ముందు కూడా ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.